1911లో మదనపల్లి సబ్ డివిజన్. మనం బ్రిటిష్ కాలం నుంచి 32 మండలాలు ఉన్నాయి మదనపల్లికి. కుప్పము, పలవనేరు కూడా మదనపల్లికే. ఆ రోజు సబ్ కలెక్టర్ కానీ డిఎస్పీ కానీ అంతా కూడా మదనపల్లి. అప్పుడు ఈ రోజు మనము మీరు గెలిపించి నాకు బాధ్యత ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన జిల్లా మనం తీసుకోవటం జరిగింది. పొంగునూరు, మదనపల్లి, తంబలపల్లి, పీలేరు, రాయచోటిని కూడా కలిపి ఇప్పుడు మనకు మదనపల్లి జిల్లా చేయటం జరిగింది. దానివల్ల జిల్లా హెడ్ క్వార్టర్ అంటే చాలా ప్రయోగాలు ఉన్నాయి, దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు హైవే అయిపోయిన తర్వాత మనకు మదనపల్లి కూడా నాకు తెలిసి పీలే నుంచి 35-40 నిమిషాలు అనుకుంటా, అంతే. 40-40 నిమిషాలు. కలిగిరి పీలేరు 20 నిమిషాలు. కాబట్టి పీలేరు కూడా సబ్ డివిజన్ అయిపోయింది. 1వ తారీఖున ఓపెన్ చేస్తున్నాం పీలేరులో కూడా. డిగ్రీ కాలేజ్ దగ్గర పక్కన బిల్డింగ్ లో అక్కడే ఆర్టీఓ కానీ డిఎస్పీ అంత ఆఫీస్ కూడా మదనపల్లి పీలేరుకి వచ్చింది. పుంగనూరు కాన్స్టిట్యున్సీ కూడా సదుము, సోమల ఇవన్నీ కూడా పీలేరు సబ్ డివిజన్ వేయటం జరిగింది ఇప్పుడు. కాబట్టి మనం పీలేరు ఎంతో అభివృద్ధి చేసి, మున్సిపాలిటీ కూడా పెండింగ్ లో ఉంది, అది కూడా అయిపోతుంది. ఇప్పుడు కాకపోయినా ఇంకొంచెము ఈ 31వ తారీఖు నుంచి జనాభా స్టార్ట్ అవుతోంది, సెన్సస్ స్టార్ట్ అవుతోంది భారతదేశం అంతా. కాబట్టి అది కొంచెం లేట్ అయింది మున్సిపాలిటీ. రేపు ఫ్యూచర్ లో మన మున్సిపాలిటీ కూడా అయిపోతాం. మనం తిరుపతి, చిత్తూరు, మదనపల్లి స్థాయిలో పీలేరు రేపు ఎదుగుతుంది మన జిల్లాలో ఖచ్చితంగా. ఈరోజు హైవే అయిపోయింది. ఈ రోజు మనము ఎంత చేయగలుగుతాం అప్పుడు ఉండేటప్పుడు వీలైనంత వరకు చేయటం జరిగింది. ఈ 10 సంవత్సరాలు ఊరు పెద్దది అయిపోయింది పీలేరు. ఈ 10 సంవత్సరాలు మనం మున్సిపాలిటీ అయితే రేపు ఈ రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ కూడా మనము చేయించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆదరిస్తూ వచ్చినారు. కాబట్టి పీలేరుకు కానీ మిగతా మండలాలకు మా బాధ్యత ఖచ్చితంగా. అవన్నీ మీరేం మమ్మల్ని సబ్ డివిజన్ అడిగినారా? ఎవరన్నా పీలేరులో ఎవరన్నా అడిగినారా? మమ్మల్ని జిల్లా అడిగినారా? నన్ను ఏమన్నా? మా బాధ్యత మీకు అవసరం, ప్రజలకు ఏది అవసరమో, మన ఊరికి ఏది అవసరమో మనము సీఎం గారితో మాట్లాడి చేసే బాధ్యత మనకుంది. కాబట్టి ఈరోజు ఇవన్నీ చేయటం జరిగింది. కాబట్టి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.